చెన్నైతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నై విధించిన 188 పరుగుల టార్గెట్ను అవలీలగా ఛేదించింది. లక్నో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చిన తరుణంలో 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది లక్నో. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్కు లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. శుక్రవారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జైంట్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో ఛేదించింది. లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. తన తుఫాన్ బ్యాటింగ్తో సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్స్లతో 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈజీగా సెంచరీ మార్క్ అందుకునేలా కనిపించిన మార్ష్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్, పూరన్లు రాణించారు. సీఎస్కే బౌలర్స్లో ముఖేష్ చౌదరి, జాన్సన్ తలా ఒక వికెట్ సాధించారు. ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్కు లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. శుక్రవారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జైంట్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో ఛేదించింది. లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. తన తుఫాన్ బ్యాటింగ్తో సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్స్లతో 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈజీగా సెంచరీ మార్క్ అందుకునేలా కనిపించిన మార్ష్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్, పూరన్లు రాణించారు. సీఎస్కే బౌలర్స్లో ముఖేష్ చౌదరి, జాన్సన్ తలా ఒక వికెట్ సాధించారు.